మీరు మంచి కూర్చొని ఫస్ట్. ఆ బాబు వస్తాడు కానీ మీరు ఎంత కూర్చున్నారు చూడండి, అట్లా కూర్చోండి. కూర్చోండి. నువ్వు అది తీసి నోట్లోకి వెళ్ళి తీసి అక్కడ పెట్టు. బ్యాక్ సైడ్ పెట్టుకో. బ్యాక్ అంటే ఇక్కడ ఎంతకు. అయితే మనం ఇప్పటిదాకా ర్యాంక్స్ చెప్పుకున్నాము, ఇంకా ఏం చెప్పుకున్నాము, ఇంకా ఇప్పుడు మనము బాల్తో కూడా పెయింట్ పర్చేజ్ చేసుకున్నాం కదా, బాల్ ఉంచుకుంటూ. నేను చెప్తా. సంభాషణ, స్వేచ్ఛ సంభాషణ. పిల్లలు సర్కిల్ గీత పైన కూర్చునబెట్టి టీచర్ కూడా పిల్లలతో కూర్చొని స్వేచ్ఛ సంభాషణ ప్రారంభించాలి. ఉదాహరణకు టీచర్ ముందుగా పిల్లలతో నిన్న ఇంటి దగ్గర ఏం చేశారు, ఏం తిన్నారు అని ప్రారంభించాలి. పిల్లలు ఏది మాట్లాడతారో అది కూడా ఏంది అది కూడా అనకుండా ఏదైనా మాట్లాడండి అని ప్రోత్సహించాలి. సరే, నేను తర్వాత మీకు చెప్తాను కానీ కొంచెం ఎందుకు జరగండి. మనం నిన్నైతే నేమ్స్ గుర్తు చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకేంటి రైమ్ కూడా చెప్పుకున్నాం కదా. మరి ఇంటికి పోయిన తర్వాత ఏం చెప్పిండ్రా? నిన్న షియా చిన్న పాప వచ్చింది మన స్కూల్కి. ఆ చిన్న పాప రైమ్ చెప్పినాం కదా, మళ్ళీ చెప్తుంది తెలుసా పాప. ఏమని చెప్తుంది? నన్ను చూడంగానే ఆ పాప పాటని గుర్తు చేస్తుంది. ఏంది? నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఏం చెప్పింది? కమ్ లిటిల్ చిల్డ్రన్. ఏమని చెప్తుంది అంటే కమ్ లిటిల్ చిల్డ్రన్ అనే రైము మళ్ళీ నాకు చెప్తుంది. అంటే మీరు కూడా మనం నిన్న ఏమేమి చెప్పుకున్నాం? మరి కమ్ లిటిల్ చిల్డ్రన్ చెప్పుకున్నాము. ఇంకేం చెప్పుకున్నాము? చలో అంగన్వాడికి చలో చలో అని చెప్పుకున్నాం. అయితే మన దగ్గర ఈరోజు నిన్న వచ్చిన పిల్లల కంటే ఈరోజు పిల్లలు తక్కువగా వచ్చిండ్రు కదా. వాళ్ళు ఎందుకు రాలేరు? నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు ఎందుకు రాలేరు? నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు ఎందుకు రాలేదు? నిన్న ఎవరెవరు వచ్చిండ్రు? నిన్న 10 మంది వచ్చిండ్రు. ఈరోజు 6 మంది వచ్చిండ్రు. 4 ఎందుకు రాలేరు? 4 ఎవరెవరు రాలేరు చెప్పండి. 4 ఇంకెవరు రాలేరు? షియా రాలేదు. ఇంకా ఎవరు రాలేదు? ఆదిత్య. ఇంకెవరు రాలేదు? మోక్ష రాలేదు. తర్వాత నజరా రాలేదు. ఇంకా కన్నయ్య రాలేదు. ఇంకా షియాన్షి రాలేదు. 4 మెంబర్స్ రాలేదు కదా. ఎందుకు రాలేదు? మీ దగ్గర మీ ఇంటి దగ్గర ఏంటి కూర్చుని పెట్టింది ఇప్పటిదాకా? మైకు డబ్బులు కొట్టిండ్రు. ఎందుకు కొట్టిండ్రు? ఏంటి అవి? పీర్ల పండుగ ఉంది కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరనే ఉన్నారు. మరి పీర్ల పండుగకు ఏదో పాట పాడిండ్రు మీ ఇంటి దగ్గర. ఏ పాట పాడిండ్రు మనకంట? ఏం పాట? ఎట్లా పాడిండ్రు అంటే తిరుగుతుండ్రా? అక్కడికి ఏం పోసిండ్రు? వచ్చిందా? ఇక్కడ చూడండి, చూడండి. వీళ్ళు ఏం చెప్తున్నారో మీరు వినాలి. పక్కన ఉన్న పిల్లలు ఏంది వేసిండ్రా? తినొద్దు. మరి తినొద్దు అని చెప్పినప్పుడు తినొద్దు కదా. సరే, ఇప్పుడు నువ్వేం చూసినావు సార్ నీకు వచ్చేటప్పుడు? ఇంకా నువ్వేం చూసుకుంటూ వచ్చినావు? మరికంట అయితే పిల్లలు చూసుకుంటావు, అక్కడ సవారీ నువ్వు కూడా ఏమేమి చూసినావు? మనీ చూసినాయి. నువ్వు చూసినట్టున్నావు. మనీ నోటితో చెప్పి నువ్వు చెప్పొచ్చు కదా ఏమేమి ఉండే అక్కడ. నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు. ఏమేమి చూసినావు? డప్పులు. ఇంకా ఇంకేముండే అక్కడ?
సరే సరే. మరి అఫాన్ మసీద్. మసీద్ పక్కన ఎవరు ఇంకేం గుడి ఉంది? మసీద్ పక్కన మల్లన్న గుడి ఉందా? ఆడ కాదు, మసీద్ పక్కన ఇంకొక గుడి ఉంటుంది. అదేం గుడి? శనివారం శనివారం గుడికి పోతుంది. ఏం గుడి? ఆంజనేయ స్వామి గుడి, హనుమన్న గుడి. మీ ఇంటి దగ్గర ఏమేమి గుళ్ళు ఉన్నాయి? ఊరడమ్మ గుడి ఉంది, అవునా? మరి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమేమి చూసుకుంటూ వస్తారు? అయితే ఇప్పుడు ఆఫాన్ చెప్తాడు. ఆఫాన్, నువ్వేమేమి చూసినావు నిన్న పోయిన నుంచి? గుడి చూసినావా? ఇంకేం చూసినావు? పిల్లల దగ్గరికి పోలేదా? పిల్లగాడు ఏం చేసిండ్రు? అవునా? అయితే నిన్న మీరు ఇంటికి పోయిన నుంచి అక్కడక్కడ చూసేసి వచ్చిండ్రు, అవునా? సరే, నిన్న అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సైనా సైనా అయితే పిల్లలు మీకు కావలసినవి మీరు ఏమేమి చూసిండ్రో చెప్తున్నారు, అవునా? మేము నిన్న పిల్ల దగ్గరికి వెళ్ళినాము. పిల్ల కాడ పెద్ద సవారు ఊడిండు. అక్కడ నిమ్మకాయలు కట్ చేసిండ్రు, కొబ్బరికాయ కొట్టిండ్రు. అవి మేము తినొద్దు అని చెప్పిండ్రు, అవునా? తినొద్దు మరి. అయితే మళ్ళీ మనము ఇప్పుడు టీచర్ ఎప్పుడు పోమంటే అప్పుడే పోవాలి. గుడ్. ఇప్పుడు లేవు. ఇప్పుడు లేవు. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి చెప్పు. పండ్లు ఉన్నాయి, ఇంకా ఇంకా ఏమున్నాయి? బర్రెలు ఉన్నాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయి? ఎన్ని బర్రెలు? 1 2. చిన్న బర్రె, ఒక చిన్న పెద్ద బర్రెనా? తీసుకురా. సరే పిల్లలు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే